హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఓ సీరియస్ విషయం చెప్పబోతున్నా. మీ ఫోన్లోని మీ అన్ని పాస్వర్డ్లు ఇంటర్నెట్లో లీక్ అయ్యే ప్రమాదముంది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. మీలో చాలామందికి చెందిన యాపిల్, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు డార్క్ వెబ్లో లీక్ అయ్యాయని ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీకు ఇంకో రహస్యం చెప్పనా? హ్యాకర్లు మీ ఫోన్ను సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారని మీకు తెలుసా? ఇటీవల జరిగిన ఓ భారీ డేటా లీక్తో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. దీన్ని చరిత్రలోనే అతిపెద్ద డేటా బ్రీచ్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మొత్తం 16 బిలియన్ లాగిన్ డీటెయిల్స్ బయటపడినట్లు సైబర్ న్యూస్ అనే సంస్థ తెలిపింది. అయితే ఇందులో కొంత డేటా పాతదే అని నిపుణులు చెబుతున్నారు. అయినా సరే, ఏ ఒక్క పాస్వర్డ్ లీక్ అయినా అది మన ఖాతాలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుంది. మరి పాస్వర్డ్ లీక్ అయితే ఏమవుతుంది? మీ పాస్వర్డ్ ద్వారా హ్యాకర్ మీ పర్సనల్ అకౌంట్స్లోకి లాగిన్ కావచ్చు, మీ బ్యాంక్ డీటెయిల్స్ యాక్సెస్ చేయొచ్చు, మీ పేరుతో బ్లాక్మెయిల్ చేయొచ్చు, మీ డేటాను డార్క్ వెబ్లో అమ్మేయవచ్చు. ఇదంతా మీ పాస్వర్డ్తోనే మీకు తెలియకుండానే జరుగుతోంది. ఇది ఎంత పెద్ద ప్రమాదమో మీకు అర్థం అయ్యేలోపే మీకు జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. హ్యాకర్లు వివిధ మార్గాల్లో పాస్వర్డ్స్ దొంగిలిస్తున్నారు. ప్రధానంగా ఫిషింగ్, క్రెడెన్షియల్ స్టఫింగ్, పాస్వర్డ్ స్ప్రేయింగ్ ద్వారా హ్యాకర్లు డబ్బులు కాజేస్తున్నారు. ఇందులో మొదటగా ఫిషింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిషింగ్ అంటే నకిలీ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా మీకు తప్పుడు లింకులు పంపిస్తారు. మీరు అవి నిజమైనవే అనుకుని క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ హ్యాకర్లకు చేరిపోతుంది. ఇక మీ బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. దీంతో వారు బ్యాంక్ అకౌంట్స్లోని డబ్బులను ఈజీగా కాజేస్తున్నారు. అలాగే మరో పద్ధతి ద్వారా కూడా బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను దర్జాగా దోచుకుంటున్నారు. అదే క్రెడెన్షియల్ స్టఫింగ్. క్రెడెన్షియల్ స్టఫింగ్ అంటే ఒక వెబ్సైట్లో లీక్ అయిన పాస్వర్డ్ను ఇతర వెబ్సైట్లలో ట్రై చేస్తారు. అందులో సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే ఇక మీ పాస్వర్డ్ వారి చేతికి చిక్కినట్లే. మీ దురదృష్టానికి అదే పాస్వర్డ్ను మీరు మిగతా సైట్స్, యాప్స్లో యూజ్ చేస్తుంటే మీ అన్ని అకౌంట్స్ ప్రమాదంలో పడినట్లే. ఇక మీ డబ్బులు కూడా గల్లంతైనట్లే. ఇక మరో పద్ధతి ద్వారా హ్యాకర్లు మీ డబ్బును తస్కరించే ప్రయత్నం చేస్తుంటారు. అదే పాస్వర్డ్ స్ప్రేయింగ్. పాస్వర్డ్ స్ప్రేయింగ్ అంటే ఉదాహరణకు ఇండియా 123 వంటి కామన్ పాస్వర్డ్స్ను చాలామంది తమకు ఖాతాలకు పాస్వర్డ్స్గా పెట్టుకుంటుంటారు. అదే హ్యాకర్లకు అడ్వాంటేజ్గా మారుతుంది. మీరు వాడే వీక్ పాస్వర్డ్స్తో హ్యాకర్లు మరింత ఈజీగా మీ అకౌంట్స్ను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడతారు. ఇదే కాకుండా ఇంకో పద్ధతిలో కూడా హ్యాకింగ్కు పాల్పడతారు. అదే బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ మిలియన్ల పాస్వర్డ్ కాంబినేషన్లు ఒక్కసారే ట్రై చేస్తుంది. మీ పాస్వర్డ్ చిన్నదైతే అది వేగంగా బ్రేక్ అవుతుంది. ఇక అంతే, హ్యాకర్లకు మీ అకౌంట్స్ హ్యాక్ చేయడం, వెంటనే మీ బ్యాంక్లో డబ్బులన్నీ ఖాళీ చేయడం చకాచకా జరిగిపోతాయి. అసలు మన అకౌంట్స్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనం వాడే ప్రతి అకౌంట్కు స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే, చిన్న అక్షరాలు లోవర్ కేస్, పెద్ద అక్షరాలు అప్పర్ కేస్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు XXX@7488 కన్నా CAMPUS@14 స్కై అనే పాస్వర్డ్ చాలా బలమైనది. 12 నుండి 16 అక్షరాలు వరకు ఉండే పాస్వర్డ్లు చాలా సురక్షితమైనవి భావించాలి. అప్పుడే మన పాస్వర్డ్, మన డబ్బులు రెండూ సేఫ్గా ఉంటాయి. అయితే ఇలా పాస్వర్డ్ గుర్తించుకోవడం చాలా కష్టమని కొందరు భావిస్తుంటారు. అయితే వీటికి కూడా కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అందులో ఈ 2 టెక్నిక్స్ను ఫాలో అవ్వండి. మొదటిది ఫస్ట్ లెటర్ టెక్నిక్. ఈ టెక్నిక్లో మొదటగా మీకు బాగా గుర్తుండే వాక్యాన్ని తీసుకోండి. ప్రతి పదం మొదటి అక్షరాన్ని తీసుకొని పాస్వర్డ్ చేయండి. అవసరమైతే నంబర్స్, స్పెషల్ సింబల్స్ జోడించండి. ఇక మీ ఓ స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ అయిపోయినట్లే. ఇక రెండో పద్ధతి పాస్ఫ్రేజ్ టెక్నిక్. 4 ర్యాండమ్ పదాలను కలిపి పాస్వర్డ్ చేయడం. ఉదాహరణకు కాఫీ టైగర్ @red 2025. ఇందులో ర్యాండమ్ పదాలు ఉన్నాయి. ఇలా ర్యాండమ్ పదాలను ఉపయోగించి మీ పాస్వర్డ్ను సేఫ్గా ఉంచుకోండి. ఇంకా కొన్ని అదనపు జాగ్రత్తలను కూడా తీసుకోండి. ఎలాగంటే
2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA ప్రతి ఖాతాలో ఆన్ చేయండి. ప్రతి సైట్కి వేరువేరు పాస్వర్డ్ వాడండి. పాస్వర్డ్ మేనేజర్స్ వాడండి. ఇవి ఫోన్లోనే ఉంటాయి. haveibeenpwned.com అనే సైట్లో మీ ఈమెయిల్ ఐడి చెక్ చేయండి. మీ పాస్వర్డ్ లీక్ అయ్యిందో లేదో తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీ పాస్వర్డ్లను మార్చేయండి. మీ డిజిటల్ లైఫ్ ను కాపాడుకోవడం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బీ అవేర్ అండ్ బీ సేఫ్.